మళ్ళీ తెలంగాణ ఉద్యమం చేయాలి. మోడీ, చంద్రబాబు, రేవంత్ ముగ్గురు ఒక్కటే. వీళ్ళ నుంచి తెలంగాణను కాపాడాలి. A1 A2లు ముఖ్యమంత్రులుగా ఉన్నారు. అదే ఓటుకు నోటు కేసులో A1 ఏమో రేవంత్ రెడ్డి, A2 ఏమో చంద్రబాబు నాయుడు. వీళ్ళే ముఖ్యమంత్రులుగా ఉన్నారు. సంకీర్ణ రాజకీయాలను ఎన్టీఆర్ నేర్పాడని రేవంత్ పొగడమా? చిత్తరంజన్ చేతిలో ఎన్టీఆర్ తుక్కుగా ఓడాడు. అన్యాయం చేసిన వాళ్లకు రెడ్ కార్పెట్ పరుస్తున్న రేవంత్ తెలంగాణ తల్లిని అమ్మడానికి సిద్ధమవుతున్నారు. మరో పోరాటం చేస్తే తప్ప తెలంగాణను కాపాడుకోలేం. షెడ్యూల్ 9, 10లో ఏముందో తెలుసుకోవాలి, లేదంటే ప్రజలు ఆగమవుతారని హెచ్చరిక. 1,50,000 కోట్లు దొబ్బడానికి మూసిరెడ్డి, గజనీ రెడ్డి పాకులాడుతున్నారు. తెలంగాణపై చంద్రబాబు కుట్రలు. రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు. చూడండి, ప్రధాని మోడీ, సీఎం రేవంత్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబు పైన సీనియర్ జర్నలిస్ట్ పాషం యాదగిరి నిప్పులు చెరిగారు. ప్రెస్ క్లబ్లో జరిగినటువంటి తెలంగాణపై చంద్రబాబు కుట్రలు రౌండ్ టేబుల్ సమావేశంలో పాషం యాదగిరితో పాటు తెలంగాణ ఉద్యమకారులు గాదే ఎన్నయ్య, తెలంగాణ విఠల్ పాల్గొన్నారు. ఏపీ తెలంగాణలో చోరతంత్ర నడుస్తోందని, ప్రజాతంత్రం లేదని విమర్శించారు. చంద్రబాబును నమ్మడానికి వీల్లేదని వక్తలు వ్యాఖ్యానించారు. భద్రాచలం మునిగిపోయిందని, తెలంగాణ కూడా మునిగిపోతుందని హెచ్చరించారు. విభజన చట్టంలో ఏముందో జాగ్రత్తగా గమనించాలని, లేదంటే తెలంగాణ ప్రజల్ని ఆగం చేస్తారని అన్నారు. తెలంగాణ ప్రజలకు అన్యాయం చేస్తున్న వాళ్ళకి రెడ్ కార్పెట్ పరుస్తున్నారని వాపోతా ఉన్నారు. ఇలా పాషం యాదగిరి గారు ఎందుకు ఇంత ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు? చంద్రబాబు వచ్చి ఇక్కడ పాకా వేస్తూ ఉంటే రేవంత్ రెడ్డి ఆ చంద్రబాబు అడుగులకు మడుగులొత్తుతా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్రాన్ని మళ్ళొక్కసారి చంద్రబాబు పరాయం చేతిలో పెడతాందుకు, ఆంధ్రాబాన్ చేతిలో మళ్ళీ పెడతాందుకు ఆంధ్ర పెత్తనం కోరుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. అదే చంద్రబాబు చేతిలో పెడతా ఉన్నాడు. దాని గురించే నిన్న రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. చాలామంది చాలా మాట్లాడారు. పాషం యాదగిరి కావచ్చు, గాదే ఎన్నయ్య కావచ్చు, తెలంగాణ విఠల్ కావచ్చు, ఇట్లాంటి వాళ్ళందరూ మాట్లాడారు. మూసిని 1,50,000 కోట్లు పెట్టి ఖర్చు చేస్తా అంటున్నావు. మూసిలో నీ మూతి అడుక్కో, ఎందుకు నీకు దాంతో అంత అవసరం ఏమొచ్చింది? ఇలా ఇప్పుడు ఏమన్నాడు వీళ్ళు? ప్రజాపాలన అన్నారు రేవంత్ రెడ్డి. ప్రజాపాలన అంటే ఏంటిది? ప్రజలకు అవసరమైనటువంటి నిత్యావసరాలు మినిమం అవి తీర్చాలి. అంటే ఏంటిది? విద్య, వైద్యము ఇట్లాంటివి వాళ్ళకి సౌకర్యాలు కల్పించాలి. ఒక్కొక్క నియోజకవర్గంలో ప్రభుత్వ హాస్పిటల్ సంఖ్య పెంచు, డాక్టర్ల సంఖ్య పెంచు, ప్రభుత్వానికి పాలన దగ్గర చేయి, ప్రజలకు దగ్గర చేయి, ప్రజా సమస్యలను ఎక్కడికక్కడ నిర్వీర్యం చేయాలి, ఎక్కడెక్కడ సమస్యలను పరిష్కరించండి. ఈ విధంగా ప్రయత్నాలు చేయాలి. కానీ 1,50,000 కోట్లు పెట్టి మూసిని కడతా ఎందుకంటా ఉన్నాడు తెలుసా? ఈ 1,50,000 కోట్ల ముచ్చట తెలుసా? మీకు అర్థమవుతుందా దేనికో? ఇప్పుడు చెప్తా నేను. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏ శాఖ ఉన్నాడో ఆ శాఖకు సంబంధించినటువంటి ట్యాక్సులు కానీ, ఆ పన్నులు కానీ, యూ ట్యాక్సులు కానీ, ఇవన్నీ ఉత్తమ్ కుమార్ రెడ్డి ఖాతాలో పడిపోతూ ఉన్నాయి. కోమటిరెడ్డి వెంకటరెడ్డిది ఆయన శాఖ, ఆయనకు సంబంధించినటువంటి శాఖలో ఆయన ఖాతాలో పడిపోతూ ఉన్నాయి. ఇక మన పొంగులేటి శ్రీనివాసరెడ్డి గురించి స్పెషల్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఈయనకు రకరకాల శాఖల నుంచి రకరకాల తీరులలో పనులు వస్తూ ఉన్నాయంట. మరి అవి ఎన్నెన్ని వస్తూ ఉన్నాయి, ఏ తీరులో వస్తూ ఉన్నాయో తెలియదు. ఆయనకు అది పడిపోతూ ఉన్నది. ఇంకా బట్టి గారిది ఇంకా అద్భుతమైనటువంటి శాఖ ఏమైంది? ఆర్థిక శాఖ. ఏ శాఖ వచ్చినా, ఏ శాఖ బిల్లు వచ్చినా కానీ ఈ శాఖ కానీ క్లియర్ కావాలి. ఏ బిల్లు అయినా ఆర్థిక శాఖ దగ్గరికి రావాలి, ఆడనే సంతకం పెట్టాలి, ఆడనే క్లియర్ కావాలి. సో కాబట్టి ప్రతి బిల్లు మీద 6%, 2%, 3% అని ముఖం చూసి బొట్టు పెట్టినట్టుగా ఎవరికి తగ్గట్టుగా వాళ్ళకు బిల్లులు వేసి వసూలు చేసేటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారని చెప్పేసి బీజేపీ ఎమ్మెల్యేలే ఆరోపిస్తూ ఉన్నారు. సో ఇట్లా ఎవరికి దోచినటువంటి శాఖలల్లో అందరూ ఆల్రెడీ శాంతం నాకేసేటువంటి పనులు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డికి మిగిలింది ఏం లేదు. సో అందుకనే ఓన్లీ మూసినది ఒక్కదాన్నే పట్టుకున్నాడు అనమాట. ఈ మూసినది ఒక్కదాన్నే పట్టుకున్నాడు. ఈ మూసినది ఒక్కదాన్నే పట్టుకొని దానికోసము ఫస్ట్ 50,000 కోట్లు అన్నారు, తర్వాత 75,000 కోట్లు అన్నారు, ఇప్పుడు ఏకంగా 1,50,000 కోట్లు అంటున్నాడు. అందుకే అంచెలంచెలుగా పెంచుకుంటూ పోతా ఉన్నాడు. ఈ మూసీకి సంబంధించింది దానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసి దాంట్లో మళ్ళా ఆయనకు అత్యంత దగ్గరగా ఉన్నటువంటి, ఆయన ఇష్టపడి పని చేయించుకున్నటువంటి అధికారులను పెట్టుకొని ఇప్పుడు దీనికి 1,50,000 కోట్లతోటి బడ్జెట్ పెట్టుకున్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు కడితేనేమో 1,00,000 కోట్లు అయినాయి. ఇప్పుడు దీన్ని మూసినది కోసం 1,50,000 కోట్లు. కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల రైతులు బతుకుతూ ఉన్నారు, రకరకాల మత్స్య సంపద పెరుగుతూ ఉన్నది, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. మరి మూసి వల్ల ఏం జరుగుతుందో తెలియదు. కానీ అసలు మూసి ప్రక్షాళన అంటే ఏంటిది? అలా ఉన్న మురికిని తీసేయాలి, ఆడంగా ఈడంగా మంచి కంచెల లెక్క పెట్టేసి దాంట్లకు సుందరీకరించాలి. మీరు గాడ ఉప్పలు పోతూ ఉంటే చూసిరా కనపడుతుందా మీకు మూసినది కట్టిటు
గదే సుందరీకరణ అంటే. అంతకు మించి ఇంకోటి ఏం జరగదు. మూసి సుందరీకరణ అంటే ఏంటిది, అలా ఉన్న మురుగును తీసేస్తారు. ఈ పంటకి ఈ పంటకు బద్దలంగా ఒక కంచె లెక్క పెట్టి దానికి మంచిగా పూలు బొకేలు పెట్టి అలంకరిస్తారు. గంతే ఇక గదే మూసి ప్రక్షాళన. అలా మురికి చూడడమే. గంగా ప్రక్షాళన చేస్తున్న మోడీ ఏమైంది? ఇప్పటిదాకా గంగా ప్రక్షాళన లేదు, ఏది లేదు. సేమ్ అట్లనే మూసేది కూడా అనమాట. దీనికి 1,50,000 కోట్లు పెట్టిండు. ఈ 1,50,000 కోట్లు పెట్టి నిన్న కేంద్రం కాడికి పోయి నాకు నేను మూసిని మొత్తం మురికేత క్లీన్ చేస్తున్నా 10,000 కోట్లు నాకు ఇవ్వాలి నువ్వు అని చెప్పేసి అడుగుతున్నాడు పోయి. అదేదో స్కీమ్ ఉంటుంది, కేంద్రం స్కీమ్. ఆ స్కీమ్ కింద నాకు 10,000 కోట్లు కావాలని చెప్పేసి నేను పోయి అడిగినట్ట. నీకు కూడా ఎంతో కొంత పంపిస్తారు మా వాళ్ళు, మా హిల్స్ రెడ్డి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు చూసుకుంటారు ఈ వ్యవహారం అంతా అని చెప్పేసి. ఇంకా దీంట్లో ఇంకొక కథ పెద్ద స్కామ్ కూడా ఉంది, ఇది చెప్తాను తొందరలోనే దానికి సంబంధించి. సో కేవలము మూసిని మాత్రమే నమ్ముకున్నాడు మన రేవంత్ రెడ్డి. ఏం సంపాదించాలన్నా మూసి మీద సంపాదించాలి. ఇప్పుడు ఏం చేయాలన్నా కానీ అంటే మంచి పేరు, పైసలు కాదని చెప్పేది. సో కాబట్టి ఈ మూసి మీద సంపాదన కోసం, మంచి పేరు సంపాదన కోసము ఈ విధంగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నాడు. కానీ మూసి ముంచేస్తుంది, మామూలుగా ముంచదు. వీళ్ళే చెప్పారు కదా, అదే థీమ్స్ అదే ఏదో చేస్తారంట, లండన్లో ఉండదంట, థీమ్స్ అంట. ఆ నది లెక్క చేస్తారంట, మొత్తం తేనెటి నీళ్ళు తీసుకొస్తారంట. కేసీఆర్ ఏదో 6,000 కోట్లు పెట్టి ఏదో ఆ ట్యాంక్ బండుని క్లీన్ చేస్తుంటేనే రకరకాలుగా ఎద్దేవా చేసి ఆడుకొని నీళ్ళు పట్టుకొని చూపించి ఓ మోతవారి లెక్క మాట్లాడారు. మరి అలా మొత్తం మూసినది మొత్తం ఈ నుంచి అందాక మొత్తం అంతా ప్రక్షాళన చేసి 1,50,000 కోట్లు మింగుదా అనేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈ ప్రాజెక్ట్ ఎవరికి ఇస్తారు, ఎట్లు ఇస్తారు, ఇవన్నీ ఇంకా ముంగల మాట్లాడదాం మనం. ఇప్పుడు మాట్లాడితే అడ్వాన్స్ అవుతుంది. సో అట్లా ఇప్పుడు తెలంగాణకు వ్యతిరేకులు ఎవరైతే ఉన్నారో, చంద్రబాబు నాయుడు తెలంగాణ వ్యతిరేకి, మోడీ తెలంగాణ వ్యతిరేకి, రేవంత్ రెడ్డి పచ్చ తెలంగాణ వ్యతిరేకి. ఈ ముగ్గురు వ్యతిరేకుల చేతిలో ఇలా తెలంగాణ బందీ అయింది. దీన్ని మనం కాపాడుకోవాలని చెప్పేసి తెలంగాణ ప్రేమికులు కానీ, తెలంగాణ వాదులు కానీ, తెలంగాణ ఇష్టపడేటువంటి వాళ్ళు కానీ చేస్తున్నటువంటి ఆందోళన, వ్యక్తం చేస్తున్నటువంటి ఆందోళన. సో కాబట్టి 100% తెలంగాణలో మళ్ళీ ఉద్యమం కావాలి, మరొక తెలంగాణ ఉద్యమం కావాలి, తెలంగాణ హక్కులను కాపాడుకున్నటువంటి ఉద్యమం కావాలి. మొన్న తెలంగాణ నిరుద్యోగులని అదేదో చదువు రానోళ్ళు, రాయరానోళ్ళు, పరిచయ రానోళ్ళని మాట్లాడితే ఒకడైనా మాట్లాడలే. నేను ఎవరో స్మిత సబర్వాల్ ట్వీట్ చేసిందని ఓ అకనూరు మురళి, పోకగాడు, ఈకగాడు, తోకగాడు, ఆకగాడు అందరు మాట్లాడుతారు. మరి ఆయన ఎందుకు మాట్లాడలే? ముఖ్యమంత్రి మాట్లాడితేనేమో ముఖ్యమంత్రి తెలంగాణ బిడ్డలు అందరిని పట్టుకొని, తెలంగాణ పౌర సమాజం మొత్తాన్ని పట్టుకొని చదువు రానోళ్ళు, రాయరానోళ్ళు, నిరుద్యోగులని రోడ్డు మీద తిరుగుతుర్రు, బెండకాయలు, ముదిరిపోయిన బెండకాయలు, దొండకాయలు అని చెప్పేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఒక్కడు నోరు తెరవలే. ఈ కోదండరామ్ మాట్లాడలే, అగనూరు మురళి మాట్లాడలే. నిన్న మన ప్రెస్ మీట్ పెట్టినటువంటి ఆమె పేరు ఏం పేరు, బాలమిత్రనో శూలమిత్రనో, ఆమె మాట్లాడలే. ఎవరు మాట్లాడలే? ఎవరు ఆయన వాళ్ళకి కవులు, చెవులు, కళ్ళు ఏవి వినపడలే, కళ్ళు కనపడలే, చెవులు వినపడలే, ఏది కాలే. అంత మంచిగా అనిపించింది ముఖ్యమంత్రి గారు తిడితే. ఇవాళ ఆమె ఎవరో ఓ ట్వీట్ వేసింది, ఆమె తప్ప ఒప్ప తర్వాత సంగతి, ఆ సబ్జెక్టు వేరు. దాని మీద రెస్పాండ్ అవుతున్నటువంటి వాళ్ళు దీని మీద కూడా రెస్పాండ్ కావాలి కదా. నిరుద్యోగులను పట్టుకొని చదువురాలను అంటావా, నిరుద్యోగులను పట్టుకొని పరీక్ష రాయరారంలో అంటావా, నిరుద్యోగులను పట్టుకొని ఈ ముదిరిపోయిన బెండకాయలు అంటావా? ఈ విధంగా మరి ఇవాళ మాట్లాడుతున్నటువంటి మోతవారు అందరూ మాట్లాడాలి కదా. ఇండిపెండెంట్ జర్నలిస్ట్ అని చెప్పుకున్నటువంటి వాళ్ళు కూడా ఇవాళ ట్వీట్లు వేస్తూ ఉన్నారు, పొడుగు ట్వీట్లు. సిగ్గు అనిపిస్తుంది మీ పేర్లు ఎత్తందుకు కూడా నాకు. సమాజం చూస్తూ ఉన్నది, మంచిది తెల్లేదు ఇప్పటికి తెలుసుకుంది 8 నెలల్లో, ఇంకా తెలుసుకుంటుంది, ఇంకా చూస్తూ ఉంటుంది. తెలంగాణ ద్రోహులుగా మీరు అందరూ మిగిలిపోతారు. చెప్తున్నా కదా, తెలంగాణ హక్కులను మీరు కాలు రాసేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. వీటిని ఎప్పటికీ కొట్టాలి.